అందరికీ నమస్కారం. నేను మీ హరీష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సరైన నిర్ణయం. కథను చివరి వరకు విని నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వటం మర్చిపోకండి. మీరిచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, మరెన్నో మంచి మంచి కథలు మీకు వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోనికి వెళ్ళిపోదామా? కథను పూర్తిగా చివరి వరకు వినండి. ఒరే విశ్వ, ఇలా చూడు, ఇవాళ పేపర్లో ఏమొచ్చిందో. నీ మాజీ పెళ్ళాం హారిక ఫోటో చూసావా? హారిక కలెక్టర్ అయ్యిందంట అంటూ కళ్ళు పెద్దవి చేసుకుంటూ చెప్పారు శకుంతల గారు. ఆ మాటలకు విశ్వ గబగబా వచ్చి తల్లి చేతిలోని పేపర్ తీసుకుని హడావిడిగా చూశాడు. చూస్తూనే నిర్ఘాంతపోయాడు. ఏంటమ్మా ఇది? నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. హారిక కలెక్టర్ అవ్వటం ఏంటి అంటూ నోరెళ్ళ పెట్టాడు. కాసేపు ఇద్దరూ తర్జన భర్జనలు పడ్డాక శకుంతల గారు, అరే విశ్వ, ఇప్పుడేం చేద్దాం అన్నారు. చేసేదేముందమ్మా, చేతులారా తనని ఇంట్లో నుంచి పంపించేశాంగా, తనతో విడాకులు కూడా తీసుకున్నాను అంటూ ఉసూరుమంటూ కూర్చున్నాడు విశ్వ. వెంటనే శకుంతల గారు, నేను ఇప్పుడే వెళ్ళి హారికతో మాట్లాడి వస్తాను. నిన్న మొన్నటి దాకా హారికని నీతో కలపాలని విశ్వ ప్రయత్నాలు చేశారు హారిక తల్లిదండ్రులు. మనమే పడనివ్వలేదు. కానీ వాళ్ళంతా మన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కదా. నేనిప్పుడే వెళ్ళి హారికతో ప్రేమగా మాట్లాడి కాస్త ముసలి కన్నీళ్లు కార్చొస్తాను. అదే మన దారిలోనికి వస్తుంది. ఎంతైనా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా అంటూ హడావిడిగా రెడీ అయ్యి హారిక ఇంటికి బయలుదేరారు శకుంతల గారు. గేటు తోసుకుని హడావిడిగా లోపలికి వస్తున్న అత్తగారిని వెంటనే గుర్తుపట్టగలిగింది హారిక. ఆశ్చర్యంతోనూ ఆవేశంతోనూ ఆమె శరీరం సన్నగా వణికింది. 3 సంవత్సరాల క్రితం నిర్దాక్షిణ్యంగా తన కుటుంబంతో బంధాలన్నీ తెంచేసి తనని ఇంటి నుంచి తరిమి కొట్టిన ఆ మనిషి మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తన ఇంటికి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ పరధ్యానంగా నిలబడింది హారిక. శకుంతల గారు మెట్లెక్కి వరండాలోనికి వచ్చారు. అమ్మా హారిక, బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఆవిడని అంత సడన్గా అక్కడ చూసి షాక్ నుంచి తేరుకోలేని హారిక ఆవిడ అడిగిన దానికి సమాధానం కూడా ఇవ్వలేదు. పాపం మీ అమ్మా నాన్నలు పోయారటగా, బాధపడకు, ఏం చేస్తాం, ఏది మన చేతుల్లో లేదు. అయితే ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నావన్నమాట అన్నారు శకుంతల గారు. ఆ స్వరంలోని సానుభూతి ఆమె గుండెల్లో సూదిలా గుచ్చుకోసాగింది. జరిగిన దానికి నేను, విశ్వ చాలా బాధపడుతున్నామమ్మా. విశ్వ, ఆ పేరు వినగానే ఒళ్ళంతా జల్లుమంది హారికకి. శకుంతల గారు అక్కడే కుర్చీలో కూర్చుంటూ కాసిన మంచినీళ్ళివ్వమ్మా అన్నారు. హారిక పరధ్యానంగానే వంటగదిలోనికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఆవిడకి ఇచ్చింది. హారిక మనసంతా గజిబిజి గందరగోళంగా ఉంది. జ్ఞాపకాలు తెరలు తెరలుగా అటూ ఇటూ కదిలిపోతున్నాయి. ఆవిడ మంచినీళ్లు తాగి గొంతు సవరించుకుంది. మమ్మల్ని క్షమించమ్మా హారిక అనగానే ఆవిడ వైపు అభావంగా చూసింది హారిక. ఆవిడ తనని క్షమించమని ఎందుకు అడుగుతుందో, ఇప్పుడు ఆవిడ రాకకు గల కారణం ఏమిటో, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ సంభాషణ అంతా దేనికి దారితీస్తుందో అని మనసులోనే ఆలోచించుకుంటుంది హారిక. గతంలో నీ పట్ల మేము చాలా క్రూరంగా ప్రవర్తించాము. ఇంటి కోడలైన నిన్ను కట్నం కోసమని చాలా హింసలు పెట్టాము. నిన్ను నిర్దాక్షిణ్యంగా ఇంటిలో నుంచి గెంటేశాము. నేను నా కొడుకు పెళ్లి విషయంలో వాడి మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. వాడు నా కలలన్నీ కలలు చేసి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోగానే చాలా బాధపడ్డాను. ఆ బాధలోనే అలా ప్రవర్తించానే తప్ప నేను సహజంగా అంత చెడ్డదానినేమీ కాదు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వా ఒంటరిదానివి. అన్నయ్య వదినలు ఉన్నా వాళ్ళు బాధ్యతగా నిన్ను ఎన్ని రోజులు చూస్తారు? వాళ్ళు నీకు జీవితాంతం ఆసరా కాలేరు కదా. నువ్వు కలెక్టర్ అయ్యావని విన్నాను. నిజం చెప్తున్నాను, నా కూతురే కలెక్టర్ అయినంత ఆనందించాను అనగానే శకుంతల గారు ఇన్ని రోజుల తర్వాత తనని వెతుక్కుంటూ ఎందుకు వచ్చారో హారికకి అర్థమైపోయింది.
వెంటనే ఆమె పెదవుల మీద ఏ భావమూ లేని నవ్వు ఒకటి విసిరింది. నువ్వు కలెక్టర్ అయినా దాని అమ్మ మొగుడైనా పక్కనే మొగుడున్న దారి రాదు కదా. పక్కనే భర్త ఉన్న స్త్రీకి సమాజంలో గౌరవం విలువ లభిస్తుంది. భర్త లేకపోతే కలెక్టర్ అయినా డాక్టర్ అయినా సమాజంలో విలువెందుకు ఇస్తారు అన్నారు శకుంతల గారు. మన వెనక ఎన్ని మాటలు మాట్లాడుకుంటారో నీకు తెలియంది కాదు కదా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, నువ్వు గతంలో జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోయి మా విశ్వాతో జీవితాన్ని పంచుకుంటే అందరికీ మంచిది అన్నారు. ఆ మాటలకు హారిక విశ్వాకి మళ్ళీ నాతో కలిసి ఉండటం ఇష్టమేనా అంటూ మొదటిసారిగా నోరు తెరిచి మాట్లాడింది. హారిక పరీక్షగా అత్తగారి మొహంలో చూస్తూ అడిగింది. నీకా అనుమానం అస్సలు అవసరం లేదు హారిక. నేను విశ్వ ఈ విషయం గురించి చర్చించుకున్నాకే నీ దగ్గరికి వచ్చాను. నిజానికి వాడు నిన్ను వదులుకుంది నా వల్లే కదా. నేను పోరు పెడితేనే కదా ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్న నిన్ను దూరం చేసుకున్నాడు. ఏదో శనిదేవత మా నెత్తి మీద కూర్చుని నిన్ను కాదనుకునేలా చేసింది. ఆవిడ స్వరంలో పశ్చాత్తాపం ధ్వనిస్తున్నట్లు బాగానే నటించగలుగుతుంది అనుకుంటూ మనసులోనే నవ్వుకుంది హారిక. నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను ఇప్పుడే మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చానమ్మా అన్నారు శకుంతల గారు. నువ్వేమంటావు అని అడిగారు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇంతకీ మన ఇంటికి ఎప్పుడొస్తావు? అయ్యో నా మతి మండ, అస్సలు విషయం మర్చిపోయాను. నువ్వు ఇప్పుడు కలెక్టర్వి కదా. నీకు పెద్ద బంగ్లా కారు అన్నీ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు కదూ. నాకు మాత్రం విశ్వ తప్ప ఇంకెవరున్నారు? నేను విశ్వ నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాం. ఏం మాట్లాడవేంటి హారిక అంటూ హారిక మొహంలోకి చూశారు శకుంతల గారు. నిజంగా విశ్వాకి నాతో కలిసి ఉండటం ఇష్టమేనంటే నేను ఇప్పటికే నమ్మలేకపోతున్నాను అంది హారిక. నిన్ను నమ్మించాలంటే నేనేం చేయాలి చెప్పు. నువ్వు ఏం చేయమన్నా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వ పంపితేనే నేను నీ దగ్గరికి వచ్చాను. అసలు వాడే రావాలనుకున్నాడు. నిన్ను దగ్గరుండి తీసుకురావాలని అనుకున్నాడు. కానీ నీ ముందు మొహం చెల్లక రాలేక ఆగిపోయాడు. కుటుంబాల్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అలా అని ఏదో పేపర్ల మీద సంతకాలు చేసినంత మాత్రాన, కోర్టు విడాకులిచ్చినంత మాత్రాన మీ ఇద్దరి మధ్య పడిన మూడు ముళ్ళ బంధం తెగిపోతుందా అన్నారు శకుంతల గారు. అవసరానికి అనుకూలంగా మాట్లాడే శకుంతల గారి మాటలకి హారికకి ఆశ్చర్యం వేసింది. ఏం చేస్తున్నారా ఆయన అని అడిగింది హారిక. శకుంతల గారు ఆ మాటలకు హైదరాబాద్లో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇంతకీ వాడితో ఏం చెప్పమంటావు? నువ్వు ఒప్పుకుంటే నీకు ఎక్కడ పోస్టింగ్ వస్తే అక్కడికే వాడు వచ్చి వేరే ఏదో ఒక జాబ్ వెతుక్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ నిర్ణయం చెప్పటమే ఆలస్యం అన్నారు శకుంతల గారు. ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు. బాగా ఆలోచించి నువ్వు మంచి నిర్ణయమే తీసుకో అమ్మా. తెలివిగల దానివి, చదువుకున్న దానివి, నీ జీవితం గురించి బాగానే ఆలోచిస్తావు అని అనుకుంటున్నాను అన్నారు శకుంతల గారు. వచ్చిన అవకాశాలన్నీ కాలదన్నుకునే పిచ్చి పని చేయకు. నేను విశ్వాకి అమ్మలా కాకుండా నీ అమ్మ స్థానంలో ఉండి ఈ మాటలు చెప్తున్నాను అనుకో. సరే, అయితే విశ్వాకి ఏం చెప్పమంటావు అన్నారు శకుంతల గారు. నాకు ఫోన్ చేసి మాట్లాడతాను అన్నారని మీరే చెప్తున్నారు కదండి, ఆయనకే చెప్తానులేండి అంది హారిక. నీ నిర్ణయం కోసం మేమిద్దరం ఎదురు చూస్తూ ఉంటాం. నా బంగారు తల్లి, మీరిద్దరూ కలిసి కాపురం చేసుకుంటూ ఉంటే చూడాలని ఆశగా ఉంది. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళొస్తాను అంటూ సంతోషంగా కళ్ళు పెద్దవి చేసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు శకుంతల గారు. హారిక అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది. మీరిద్దరూ కలిసి కాపురం చేసుకుంటే చూడాలనే నా ఆశ అన్న శకుంతల గారి మాటలు చెవుల్లో రింగుమంటున్నాయి హారికకి. మా వాడు దరిద్ర దేవతను కోరు మరీ వరించాడు. ఈ దరిద్రం మాకు వదిలిపోతే అమ్మవారికి పొర్లు దండాలు పెడతాను. నా కొడుకేం, వాడు పెద్ద ఆఫీసర్ అవుతాడు. లక్షల్లో కట్నం ఇచ్చే సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయి.
ఒకప్పుడు అత్తగారు అన్న ఈ మాటలు విని ఆవిడన్న ప్రతి మాట గుర్తొస్తుంటే మనసుని రంపంతో కోసినట్లుంది హారికకి. ఎంత మరిచిపోదామన్నా మరిచిపోలేని గతం ఆమె మనసులో అల్లకల్లోలం సృష్టిస్తుంది. హారిక ఎంకామ్ చదువుతూ ఉండగా అదే కాలేజీలో తన సీనియర్ విశ్వాతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు ఒక్కటే కావటం వల్ల ప్రేమకి పెద్దవాళ్ళు అభ్యంతరం ఏమీ పెట్టలేదు. ఇద్దరి చదువులు పూర్తయి ఉద్యోగాలు వచ్చాక పెళ్లి చేసుకుందామంది హారిక. హారిక ఆలోచనలను గెలవనివ్వలేదు విశ్వ. నా చదువు పూర్తయింది కదా, నువ్వు పెళ్ళయ్యాక చదువుకోవటానికి కూడా నేను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నాం. ఇంకా మన పెళ్ళికి ఆలస్యం చేయటం ఎందుకు? తర్వాత ఎవరి మనసు ఎలా మారుతుందో తెలియదు. అందరూ ఆమోదించినప్పుడే పెళ్లి జరిగిపోనివ్వాలి. మనం ఆగుదామంటే బాగుండదు అన్నాడు విశ్వ. అయినా నీకు దూరంగా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అంటూ హారిక వైపు కొంటిగా చూశాడు విశ్వ. కొద్ది నెలల్లోనే హారికకి విశ్వాకి పెళ్లి జరిగిపోయింది. విశ్వ యూనివర్సిటీ టాపర్గా నిలిచాడు. గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలనుకున్నాడు. అప్పుడు హారిక ఇంట్లోనే ఉంటే నువ్వు స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేయలేవు, ఏదైనా కోచింగ్ సెంటర్కి కోచింగ్ తీసుకుంటే మంచిది. అత్తగారిని మామయ్య గారిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. కాలేజీకి వెళ్ళి బాగా చదువుకుంటాను. మీరు ఇక్కడ విషయాలు ఏమీ ఆలోచించకుండా మీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని ధైర్యం చెప్పి కోచింగ్ సెంటర్కి పంపించింది హారిక. తను రోజు ఇంట్లో పనులన్నీ చేసి కాలేజీకి వెళ్ళేది. ఎన్ని చేసినా అత్తగారి సూటిపోటీ మాటలు బాణాల్లా గుచ్చుకుంటూనే ఉండేవి హారికకి. మామగారు రాఘవరావు గారు, ఆయన మాత్రం హారికని కన్న కూతుర్లా చూసుకునేవారు. కానీ ఏం లాభం, ఆ ఇంట్లో ఆయన మాట చెల్లదు. ఇంట్లో పెత్తనం అంతా శకుంతల గారిదే. శకుంతల ఏం చెప్తే అది జరగాలి. హారిక ఎంత బాగా ఇంట్లో పనులన్నీ చేస్తున్నా, శకుంతల గారిని రాఘవరావు గారిని ఎంత బాగా చూసుకుంటున్నా, ప్రతి పనిలో వంకలు వెతికి తిడుతూనే ఉండేవారు శకుంతల గారు. కానీ కట్నం లేకుండా ఆఫీసర్ కాబోయే నా కొడుకుని వలవేసి చేజిక్కించుకుంది. ఎప్పుడూ గొనుగుతూనే ఉండేది. మా విశ్వ తెలివితేటలు చూసి వాడు ఎలాగూ యూనివర్సిటీ టాపర్ కాబట్టి మంచి ఉద్యోగం వస్తుంది, సుఖపడవచ్చు అని ముందు చూపుతోనే మా వాడికి వల వేసి ప్రేమలో దించింది. కాస్త అందంగా ఉండేసరికి మా వాడు కూడా దీని మాయలో పడిపోయాడు. ముందు చూపుతో ఆలోచించి తల్లిగా ఎన్ని మాటలు చెప్తున్నా వినకుండా దీన్ని పెళ్లి చేసుకున్నాడు అని నిరసనగా మాట్లాడటం మొదలుపెట్టింది శకుంతల గారు. ఒకరోజు శకుంతల గారు మార్కెట్ నుంచి వస్తూనే తెచ్చిన కూరగాయల సంచులు అక్కడే పడేసి తలకి చేతులు ఆనించుకుని రాఘవరావు గారు ముందు కూర్చుని మార్కెట్కి వెళ్ళి వస్తుంటే ఏం జరిగిందో తెలుసా? మన పక్క వీధిలో ఉండే నారాయణరావు గారి కొడుకు లేడు, సివిల్ సర్వీస్ పాస్ అయ్యాడట, కలెక్టర్ కూడా కాబోతున్నాడట, కోట్లు ఇచ్చే సంబంధం వెతుక్కుంటూ వస్తుందంట. ఎంత అదృష్టం, మనమెంత దౌర్భాగ్యులమో, ఈ దిక్కుమాలిన సంబంధం చేసుకోవాల్సి వచ్చింది అంటూ ముక్కు చీదుతూ ఉంది. ఆ మాటలకు రాఘవరావు గారు, ఇప్పుడు మనకేం తక్కువయ్యిందని, మన వాడికి కూడా మంచి ఉద్యోగం వస్తుంది, కోడలు లక్షణంగా ఉంది, మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది, ఇంతకంటే మనకు కావాల్సిందేముంది అంటూ శకుంతల గారు నోరు మూయించడానికి ప్రయత్నించాడు రాఘవరావు గారు. ఇంతలో విశ్వ గ్రూప్ 1 ఎగ్జామ్ పాస్ అయ్యాడని తెలిసింది. ఆ విషయం తెలియగానే శకుంతల గారి బాధ రెట్టింపయ్యింది. ఇంటర్వ్యూ కూడా బాగా చేశానమ్మా, ఉద్యోగం రావటమే ఆలస్యం అంటూ ఆనందంతో తల్లితో చెప్పాడు విశ్వ. అప్పుడే కొడుకు పెద్ద ఆఫీసర్ అయిపోయినట్లు మురిసిపోయారు శకుంతల గారు. అదే రోజు రాత్రి అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు శకుంతల గారు, నారాయణరావు గారి అబ్బాయికి మంచి సంబంధం కుదిరిందిరా విశ్వ, కోటీశ్వర్ల సంబంధం అట, ఎంతైనా వాడు అదృష్టవంతుడు అన్నారు శకుంతల గారు. ఆ క్షణంలో ఆవిడ స్వరంలో ధ్వనించింది అభినందనో అసూయో అర్థం కాలేదు హారికకి. నువ్వు పెద్ద ఆఫీసర్ కాబోతున్నావు కదరా విశ్వ, నా మాట విన్నట్లయితే నీకు బోల్డ్ అంత కట్నం వచ్చేది. అయినా ఇప్పుడు నువ్వు ఆఫీసర్ కాబోతున్నావు కదా,
మీ మామగారు కనీసం 5 లక్షలైనా నీకు కట్నంగా ఇస్తారులే అంటున్నారు శకుంతల గారు. శకుంతల గారు నవ్వుతూ ఆ మాటలన్నీ అన్నా ఆ మాటలు మనసు మూలల్లో నుంచే వచ్చాయని అప్పుడే అర్థం చేసుకుంది హారిక. తల్లి అంటున్న మాటలు విన్న విశ్వ, నేను అమాయకుణ్ణి కాబట్టి తొందరపడి హారికని ఉత్తనే చేసుకున్నాను అన్నాడు నవ్వుతూ. హారిక ఆశ్చర్యంగా చూస్తుంది. అత్తగారి మాటల్ని విశ్వ ఖండించకపోవటం ఆమెకు బాధగా అనిపించింది. ఆ రోజు రాత్రి విశ్వ హారికను దగ్గరకు తీసుకున్నప్పుడు ఆమె సంతోషించలేకపోయింది. ఎన్నో రోజుల ఎడబాటు తర్వాత ఇంత దగ్గరగా భర్త వచ్చినా ఆ సంతోషాన్ని ఆమె అనుభవించలేకపోతుంది. ఆమె చెవుల్లో విశ్వ భోజనం చేస్తూ అన్న మాటలే ధ్వనిస్తున్నాయి. నేను అమాయకుణ్ణి కాబట్టి తొందరపడి చేసుకున్నాను, కానీ కట్నం లేకుండా. అతడు సరదాగా ఈ మాటలు అన్నాడా? లేకపోతే అతని మనసులో కూడా తొందరపడి నన్ను పెళ్లి చేసుకున్నాను, లేకపోతే ఇప్పుడు బోల్డ్ అంత కట్నం వచ్చేదన్న ఆలోచన ఉందా? కానీ కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాడా అని ఆలోచించటం మొదలుపెట్టింది హారిక. తర్వాత రోజు విశ్వ ఒంటరిగా ఉన్నప్పుడు హారిక అతనిని అడిగింది, కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నాను అనే బాధ మీకు కూడా ఉందా అని. ఆ మాటలకు విశ్వ ఇలా సమాధానం చెప్తున్నాడు, హారిక నువ్వే చెప్పు. మనం ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఉండకపోతే ఇంత పెద్ద ఆఫీసర్ని పెళ్లి చేసుకోవటానికి, ఇంత మంచి సంబంధానికి మీరు అసలు తోగగలిగేవారేనా? మన కులంలో ఇవాళ నాకు వచ్చే కట్నం ఎంతో తెలుసా? దాదాపు 10 లక్షలు. ఆ మాటలు విన్న హారిక ఆశ్చర్యంగా విశ్వాన్ని చూస్తూ ఉండిపోయింది. హారికని పెళ్లి చేసుకున్నందుకు అతను ఎంత బాధపడుతున్నాడో అన్న భావనే ఆమె మనసును పిండేస్తుంది. 10 రోజుల తర్వాత హారిక తల్లిదండ్రులు ఇంటికి రావటం చూసి ఆనందంతో ఎదురు వెళ్ళింది హారిక. వారి ముఖాలు చూడగానే హారిక ఆనందం అంతా ఆవిరైపోయింది. వాడిపోయిన తల్లిదండ్రుల మొహాలు చూసిన హారికకి విషయం చూచాయిగా అర్థమయ్యింది. హారిక తల్లి హారికతో అత్తగారు రాసిన ఉత్తరం గురించి రహస్యంగా చెప్పింది. మా వాడిప్పుడు ఆఫీసర్ కాబోతున్నాడు, కనీసం 5 లక్షలైనా కట్నం ఇవ్వమని, లేకపోతే హారికకు విడాకులు ఇప్పించి విశ్వాకు వేరే పెళ్లి చేస్తానని బెదిరిస్తూ ఉత్తరం రాశారట శకుంతల గారు. ఆ మాటలు విన్న హారికకి తన కాళ్ళ కింద నేల జారిపోతున్నట్లు అనిపించింది. విశ్వ అతని నిజంగా ప్రేమించలేదా? నిజంగా తనని ప్రేమిస్తే ఇప్పుడు కట్నం కోసం ఎందుకు ఇలా మాట్లాడతాడు? తన తల్లి పక్షాన ఎందుకు నిలబడతాడు? అత్తగారు డబ్బు కోసం ఎంతకైనా తెగించగలరని హారికకి అర్థమైపోయింది. హారిక తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇప్పటికిప్పుడు 5 లక్షలు తెమ్మంటే ఎలాగమ్మా? మన ఇంటి పరిస్థితులన్నీ నీకు తెలియనివి కావు కదా. అయినా మీ పెళ్ళప్పుడు కట్నం వద్దు, మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే చాలు అంటేనే కదా మేము నీ పెళ్ళికి ఒప్పుకుంది. లేకపోతే మన తాహత్తుకు తగ్గ సంబంధం ఏదో చూసి చేసుకునేవాళ్ళం. పెళ్ళప్పుడు వాళ్ళు కట్నం వద్దన్నారనే కదా నీ పెళ్లి కోసం దాచిన 1,00,000 రూపాయలతో నగలు చేయించి ఇచ్చాం. ఇప్పుడు కొడుకు పెద్ద ఆఫీసర్ కాబోతున్నాడని పెళ్లి జరిగిపోయాక కూడా కట్నం కోసం ఇలా వేధిస్తారా అంటూ కళ్ళు తుడుచుకుంది హారిక తల్లి. హారిక తల్లిదండ్రులిద్దరూ శకుంతల గారి కాళ్ళ వేళ పడ్డారు. హారిక తల్లిదండ్రులిద్దరి కన్నీళ్లు శకుంతల గారిని గాని విశ్వాని గాని కరిగించలేకపోయాయి. తల్లి కొడుకులిద్దరూ ఒకే మాట మీద ఉన్నారు. 5 లక్షలు డబ్బులు ఇస్తేనే ఊరుకుంటామని, లేకపోతే హారికకు విడాకులు ఇస్తామని. ఆ మాటకి హారిక ఆత్మాభిమానం దెబ్బతింది. నా కూతురు జీవితాన్ని నాశనం చేయకు బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ విశ్వ కాళ్ళు పట్టుకున్నారు తల్లిదండ్రులిద్దరూ. అమ్మా నాన్న, నేనేం తప్పు చేయలేదు. మీరు ఎవ్వరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబడతాను అంటూ మాట్లాడుతున్న హారిక ఆత్మవిశ్వాసం అహంకారంలా కనిపించింది అత్తగారికి భర్తకి. వెళ్ళవే వెళ్ళు, నీ పీడ విరగడైతే అమ్మవారికి పొర్లు దండాలు పెడతానని మొక్కున్నాను. నా కొడుకేం, వాడు పెద్ద ఆఫీసర్ కాబోతున్నాడు. నీ తాత లాంటి సంబంధాలు వస్తాయి అన్నారు శకుంతల గారు. ఆడదానికి నీకే అంత పౌరుషం ఉన్నప్పుడు మాకెంతుండాలి?
అంటూ మాటలతోనే బాణాలు విసురుతున్న అత్తగారిని తిరస్కారంగా చూసి ఆ ఇంటి గడప దాటింది హారిక. హారిక ఇంటి నుంచి వెళ్ళిపోయాక అనారోగ్యంతో కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్న బాధతో హారిక మామగారు పూర్తిగా మంచం పట్టారు. రాఘవరావు గారు మాత్రం ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో బాధను మనసులోనే ఉంచుకుని రోజు రోజుకి కృంగిపోతున్నారు. హారిక మనసుకు తగిలిన దెబ్బ చిన్నదేం కాదు. ఆ గాయానికి సంబంధించిన బాధని మరిచిపోవటానికి ఆమె చదువు అనే మందును ఎంచుకుంది. తనకి అండగా నిలబడి ధైర్యం చెప్పటానికి తల్లిదండ్రులు ఉన్నారు. అయినా సరే విశ్వా చేసిన గాయానికి గిలగిలా కొట్టుకుంటుంది హారిక. చాలా రోజులు ఒంటరితనం నుంచి బయటకు రాలేకపోయింది. ఆ ఒంటరితనాన్ని జయించే ప్రయత్నంలోనే మొండిగా మారింది హారిక. బంధువులు, చుట్టాలు, స్నేహితులు హారిక కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో విశ్వా తల్లిదండ్రులతో రాయబారాలు మొదలుపెట్టారు. అయితే వాళ్ళు చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైపోయింది. అప్పుడే తెలిసింది విశ్వా గ్రూప్ 1 ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని. ఆ విషయం తట్టుకోలేని శకుంతల గారు చాలా రచ్చ చేశారు. దీనంతటికీ హారిక ఏడిపే కారణమని, హారిక దురదృష్టవంతురాలని, తన దురదృష్టం వల్లే విశ్వాకి ఉద్యోగం రాలేదని, నిక్షేపంలా ఉన్న మామగారు కూడా మంచం పట్టారని నోటికొచ్చినట్లు ఎత్తిపోశారు శకుంతల గారు. నా బిడ్డ లాంటి యూనివర్సిటీ టాపర్కే ఉద్యోగం రాలేదంటే ఆ దరిద్రపు మొహందే కారణం. దాన్ని తిరిగి మళ్ళీ నా ఇంట్లోనికి రానిచ్చే ప్రసక్తే లేదు. మేము లాయర్తో మాట్లాడుతున్నాం, తొందరలోనే విడాకుల పేపర్లు పంపిస్తాం అంటూ చెప్పింది శకుంతల గారు. కూతురు కాపురం ఇక చక్కబడదని ఒక నిర్ణయానికి వచ్చిన హారికా తల్లి ఆ దిగులుతోనే మంచం పట్టింది. 2 నెలలు కూడా తిరగకుండానే కళ్ళు మూసింది. అన్నట్టుగానే విశ్వ హారికకి విడాకుల నోటీసులు పంపించాడు. నువ్వు నాకొద్దు అన్న మొగుడిని పట్టుకుని సిగ్గు శరం లేకుండా వేలాడలేక హారిక కూడా ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టేసింది. ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. ఆ తర్వాత కొద్ది రోజులకి హారిక సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యిందన్న వార్త తెలిసింది. హారిక తండ్రి ఎంతగానో సంతోషించాడు. ఆ సంతోషంలోనే ఆయన గుండె కూడా ఆగిపోయింది. తండ్రి పోయిన దుఃఖాన్ని కూడా దిగమింగి హారిక ధైర్యంగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యింది. ఈరోజు కలెక్టర్ అయ్యింది. మనసును ముక్కలు చేసే చేదు గతం నుంచి బయటకు వచ్చి చాలాసేపు ఏడ్చింది హారిక. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిందా అనిలాగా లేచింది. లేచి మొహం కడుక్కుంది. అలాగే మౌనంగా కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూనే ఉంది హారిక. అప్పుడే ఫోన్ మోగింది. ఆ ఫోన్ కాల్ విశ్వా నుంచే అని ఆమెకు తెలుసు. హారిక ఫోన్ లిఫ్ట్ చేసింది. హారిక తనకు వినిపించిన స్వరాన్ని ఎన్నేళ్ళైనా మర్చిపోలేదు. హారిక, నేను విశ్వాని. అతని స్వరంలో ఏదో ఆరాటం. వెంటనే హారిక, విశ్వా, నిన్ను ఏమని సంబోధించాలో నాకు అర్థం కావటం లేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నీతోనే జీవితం అనుకున్నాను. కానీ నువ్వు నాకంటే డబ్బుకి ఎక్కువ విలువ ఇచ్చావు. నీకు మంచి ఉద్యోగం రాబోతుందని, మంచి స్థానంలోనికి వెళ్ళబోతున్నావని తెలియగానే నన్ను చులకనగా చూడటం మొదలుపెట్టావు. నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేసినట్లు ఫీల్ అయ్యావు. మీ అమ్మగారు పెద్దగా చదువుకోలేదు. అంతేకాకుండా మొదటి నుంచి నేనంటే ఆవిడికి ఇష్టం లేదు. ఆవిడ కట్నం కోసం పట్టుపట్టినా నేను సర్దుకున్నాను. కానీ పెద్ద చదువులు చదువుకుని యూనివర్సిటీ టాపర్ అయిన నువ్వు అనాగరికుడిలా కట్నం కోసం పట్టుపట్టడం, వయసులో పెద్దవాళ్ళనే మర్యాద కూడా లేకుండా నా తల్లిదండ్రులు నీ కాళ్ళు పట్టుకున్నప్పుడు కాస్తైనా కనికరం చూపించకపోవటం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని కట్నం కోసం వదిలేయటం, ఇవన్నీ నాకు నీ మీద అసహ్యం కలిగేలా చేశాయి. ఇన్నేళ్ళు కనీసం నేను అసలు ఉన్నానో పోయానో అని కూడా నువ్వు ఆలోచించలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాకు విడాకులు ఇవ్వటానికి కూడా నువ్వు వెనకాడలేదు. నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాక ఒక్కసారి కూడా నన్ను కలవటానికి కానీ నాతో మాట్లాడటానికి కానీ నువ్వు రాలేదు. ఇన్నేళ్లలో నువ్వు చేసిన తప్పుకి ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. కానీ నేను కలెక్టర్ని అయ్యానని తెలిసి నీకు నా మీద ఒక్కసారిగా ప్రేమ పుట్టుకు రావటం, నేను నీ భార్యను అనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవటం, నువ్వు మన మరిచిపోయిన ప్రేమని గుర్తు చేసుకోవటం,
నిర్దాక్షణ్యంగా రాక్షసంగా చిదిమేసిన నా జీవితాన్ని తిరిగి ఉద్ధరించాలి అనుకోవటం విచిత్రంగా అనిపించటం లేదు? విశ్వ, ఇప్పుడు నువ్వు నాతో జీవితం పంచుకోవాలి అని అనుకుంటున్నా. అందుకు నేను సిద్ధంగా లేను. ఇప్పుడు నేను కలెక్టర్ని, నువ్వు సాధారణ ఉద్యోగివి అనే తేడాతో నేను ఈ మాటలు చెప్పటం లేదు. ప్రేమని, అనురాగాన్ని, ఆప్యాయతని, బంధాన్ని డబ్బుతో కొలిచే నీలాంటి వాడితో కలిసి జీవించటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను ఆ రోజు నీ ఇంటి నుంచి, నీ జీవితం నుంచి బయటకు వచ్చి సరైన నిర్ణయమే తీసుకున్నాను అని నేను అనుకుంటున్నాను. విశ్వ, నిజంగా గనక ఒకప్పుడు నన్ను నువ్వు నిజంగానే ప్రేమించి ఉంటే నాకు ఒకే ఒక సహాయం చెయ్యి. ఇంకెప్పుడు జీవితంలో నీ మొహం నాకు చూపించకు, నాతో మాట్లాడటానికి ఎప్పటికీ ప్రయత్నించకు అని ఫోన్ కట్ చేసింది హారిక. హారిక మాటలు చంప మీద చల్లున చరిచినట్లు ఉంటే నిశ్చేష్టుడై చెవి దగ్గర పెట్టుకున్న ఫోన్ని చేజార్చుకున్నాడు విశ్వ. తన జీవితమే చేజారిపోయింది. ఫోన్ చేజారిపోవటం పెద్ద విషయమేమీ కాదు. అయినా విశ్వ నిస్వార్థంగా నిజమైన పశ్చాత్తాపంతో హారిక దగ్గరకు వెళ్ళి ఉంటే తను ఖచ్చితంగా క్షమించేదేమో. ఇప్పటికి కూడా స్వార్థంతోనే ఆమె హోదాని చూసి విశ్వ కానీ శకుంతల గారు కానీ తన దగ్గరకు వెళ్ళారు, కానీ నిజమైన ప్రేమతో కాదు. ఇదండి ఈరోజు కదా. మరి హారిక తీసుకున్న నిర్ణయం సరైనదని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? హారిక విశ్వాన్ని క్షమించి తన జీవితంలోనికి రానిచ్చి జీవితాన్ని పంచుకొని ఉంటే బాగుండు అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.